మహారాణి, ఇది రాసకార్యం. ఇందుకు మీ ప్రసక్తి లేదు. ఉంది ప్రభు. వేడుకునేది మీ సరసర పుత్రుని పరిపాలన చేసే మహారాణి కాదు, బాబు కోసం పరితపించే కన్నతల్లి. అప్రస్తుత ప్రశ్న. ఆ భూపతి కూతుర్ని అందలంలో తెచ్చి అంతఃపురంలో చేర్చిన నీ కుమారుడు శిక్షార్హుడే వాడు. అటువంటి వాణ్ణి కన్నందుకు, పెంచి ప్రయోజకుడిని చేసినందుకు నాకు శిక్ష విధించండి. దేవి, వాడు మనకు కులం ప్రధానమా, కులం ప్రధానం? ఆ చిన్నదాని ముఖం చూడగానే మనం ఆడపిల్లలకు నోచుకొని కొరత తీరిందనుకున్నాను. ఇల్లు నిండిన కోడలు వచ్చిందనుకున్నాను. మీరు ఎంతో ముచ్చట పడతారనుకున్నాను. ప్రాణాలకు తెగించి ప్రజలకు మేలు చేసిన యువరాజుకు ఇదా మహారాజు చేసే మన్నన? ఇదా కన్న తండ్రి ఆదరణ? దేవి, స్వామి, నా మనవి వినా. మన్నించండి. మీ మనస్సు మార్చుకో మానవ మాత్రులకు తరంగం. ఆ భగవంతుడే తమకు సర్దించారు. అపరాధులను సముఖానికి రప్పించండి. త్రిభువుల అనుమతి లేకుండా పరసీమలో ప్రవేశించి భగవానికి చిక్కి ఆ రాజవంశం మర్యాదలకు త్రిభువుల ప్రతాపనకే తలంపులు ఇచ్చారు యువరాజు. మాయతో యువరాజును వశపరుచుకుని ఉచితంగా కోటలో ప్రవేశించింది గజదొంగ భూపతి కూతురు రమణి. ఇది అభియోగం. సభికులు, నిందితుల నేరములకు అనురూపమైన శిక్షకు అనుమతించవలనని మా అభిమతం. తలచుకుంటే తమ కుమారుణ్ణి శిక్షించే స్వాతంత్ర్యం తండ్రికి ఎప్పుడూ ఉంది, అడ్డు లేదు. కానీ ఆశ్రయం కోరి వచ్చిన ఆ చిన్నదాని మనవి ముందుగా సభికులు ఆలకించేందుకు అనుమతించండి ప్రభు. మంచి. ఏమిటి నీ మనవి? ఏమిటి నా నేరం అని మనవి. గజదొంగ కూతురు మహారాజు కొడుకును వరించడం అపరాధమా? కాదా? నక్క ఎక్కడా, నాగలోకనెక్క? ఒక్కచోటి అదృష్టం కలిసి వచ్చి నక్క దగ్గరికే నాగలోకం వచ్చింది. తన మానాలు కాగా సీమకు వచ్చినాడు కానీ యువరాజుని నీ సీమకి నేను దోచుకుపోతున్నా. మా అయ్య అంతటి కట్టివాడైనా చేతికి చిక్కిన పగవారి చిన్నవాడిని నరికించలేదు, చేతులైనా ఇరిసి కట్టలేదు. ఆ మొక్కలు చూసి నా మొక్కలు చూసి ఆదరించారు. మా అయ్యే కనుక మహారాజు అయ్యుంటే నీ కూనను కూడా ఇలాగే కొలువు కీర్పించి రచ్చకెక్కించకపోయేవాడా? ఇప్పుడు సెలవేయండి మహారాజా, ఎవరు నక్క? అసందర్భపు మాటల మాని అడిగిన దానికి సమాధానం చెప్పు. మా సీమకి ఎందుకు వచ్చావు? అత్తోరింటికి కోడలు ఎందుకు వస్తుంది మహారాజా? నీకు ఆ యోగ్యత లేదు. ఉందని మారాని ఆదరించిందిగా. ఎవరు యోగ్యులో ఎవరు అయోగ్యులో నిర్ణయించేది పరిపాలించే మహారాజు కానీ అంతఃపుర జనం కాదు. నీవు మా కోటకొచ్చింది మమ్మల్ని నమ్మించి పరాకును పెట్టి నీ దండుని సీమలో ప్రవేశపెట్టి దోపిడి సాగించేందుకు కదా? అలవి అయితే సింహాసనాన్ని ఆక్రమించుకునేందుకు కదా? కాదు, ముమ్మాటికి కాదు. నాకు సింహాసనం యొక్క మనసైతే చేతుకొచ్చిన గద్దెను సిరిదేవికి కట్టబెడదు నా మహారాజా. నా వీరుడు తల్లిని చూపి నా సింహాసనం, నా మహారాజు బిడ్డ మనసే నేనే రాజ్యం. నేను గజ దొంగ కూతుర్ని కానీ దొంగ కూలిపోయి దండు చెదిరిపోయి అయినా ఆ మధ్య ఈ జన్మకు మాసిపోదా మహారాజా? పోదు. పుట్టుకతో వచ్చిన బుద్ధి మారదు, జన్మ తెచ్చిన మచ్చ మాయదు. నీవు గజదొంగ కూతురు. శత్రువులు నిశ్శేషం కావడం దేశానికి క్షేమం. కానీ ఆడుదానివని కనికరించి వదులుతున్నావు. పొమ్మంటారా పొమ్మంటారా మహారాజా? ఎవరికి పోనయ్యా, నాకు ఏది నీడయ్యా? కన్న తండ్రిని దేవుడు కాకుండా చేసి మనసిచ్చిన వీరుడిని మహారాజు కాకుండా చేసి ఆడపుట్టు ఇంత అద్దాన్నము. అధ్వానం అయ్యేది నీ వంటి వారి వల్ల. చేసిన అపరాధం కళ్ళబుల్లి కన్నీటితో మార్చిపోదు. మా సీమ విడిచిపో. చేయని తప్పుకి శిక్ష విధించారు, తెలుసొగ్గుతున్నాను. అమ్మా మహారాణి, ఇంకా నీ చల్లని చూపు నాకు ప్రాప్తి లేదమ్మా.
అమాయకురాల ఎవరి అదృష్టాన్ని ఎవరు అరికట్టగలరమ్మా? అమాయకురాలు కాదు, హంతకురాలు. తల్లిలాగా చూసిన విమలను హత్య చేసింది. అబద్ధం, అంత అబద్ధం మహారాజా. నిజం. ఇదిగో శ్రీదేవి మాకు పంపిన లేఖ. ఈ వ్రాత అబద్ధం మహారాజా. కోట విడిచి వచ్చే వరకు రమణి నా వెంటే ఉంది. ఒక క్షణం కూడా నన్ను విడిచి ఉండలేదు. ఇది బ్రతకనిచ్చి రాజ్యం ఇచ్చినందుకు విశ్వాసం లేని ఆ ఘాతసురాలు శ్రీదేవి పన్నిన పన్నాగం. కామించిన గజరంగ కూతుర్ని కాపాడేందుకు ఇదే నీ పన్నాగం కాదు. మేము నమ్మం. అయితే నన్ను నరికించండి మహారాజా. నీ వంటి తుచ్చిరాలి రక్తంతో మా సీమను అపవిత్రం చేయం. పో, కోట విడిచిపో. పొమ్మంటే చాలదా? ఈ నింద నా నెత్తనేసి పొమ్మనాల. తల్లి లాంటిదే యమలమ్మ. తల్లిని పొడిచే పెట్టుంటారా? నేనంత పాపిష్టురాల్ని కాను మహారాజా. ఆ రాత నమ్మకండి. ఆ రాతే నమ్ముతున్నాం. నీవు హంతకురాలివే. మహారాజా, కరి కొడుకు పుట్టాను, కత్తిలాగా పెరిగాను. నా మంచికి నా మనసే సాక్షి, నా వీరుడే సాక్షి. మహారాజా, ఈట నాకు కాదు, కొలువులో ఆడ కూర్చున్న అవమానం చేసిన మీ తత్వానికి సెలవు మహారాజా, సెలవు. వీరుడా, దేవుడు వరమిచ్చిన మహారాజు వరమీయుడు. అడవిలో పూసిన భూమి ఏ ఎడారిలోనో రాలిపోతుంది. నన్ను పోనీ నన్ను ఆపకు వీరుడా. మహారాజుతో మరో పొల్లు మాట పడలేదు. నీ పాదాల కడ ప్రాణాలు ఇడిచేందుకు కూడా నేను నోచుకోలేదు. నిన్నిడిచిపోలే వీరుడా. నీ చూపే, నీ నవ్వే కొలుసుకుంటూ గాల్లో కలిసిపోతాను. నేను రాలిపోయినా నీ ప్రాణంలో ప్రాణమే బ్రతుకుతాను వీరుడా. రమణి, మహారాజా, రమణి, రమణి, అన్యాయం మహారాజా. ఇంత క్రమని కొడిగడతారని కల్లో కూడా అనుకోలేదు. కల్లా కపటము లేక దయాస్వరూపులని ధర్మమూర్తులని నమ్మి శరణని వచ్చిన ఒక కన్యని ఇంత హీనంగా అవమానపరిచిన ఏలిన వారి సన్నిధిలో ఇక ఒక క్షణం కూడా ఉండలేదు. జయ, రాజ్యాలు పోగొట్టుకుంటే మళ్ళీ రాబట్టుకోవచ్చు, కానీ రమణి వంటి భార్య దొరకడం దుర్లభం. చేతికెందిన సన్నిధిని తారబెడుచుకునేటంత మూర్ఖుణ్ణి కాదు. ఇది మహారాజాజ్ఞ. నా లోకం ఇతరుల కింద లేనప్పుడు మహారాజు లేడు, ఆజ్ఞ లేదు. పట్టి బంధించండి. ఆగండి. బంధించవలసింది భగవాని కానీ భావి మహారాజును కాదు. వదలండి.